హలో అండి, మహాలక్ష్మి హాయ్ అండి. ఇవాళ వీడియోలో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. సూది లేకుండా బ్లాక్ బీడ్స్ ఎలా చేసుకోవచ్చు, బ్లాక్ బీడ్స్ చైన్ అనేది. ఇది వచ్చేసి లాకెట్కి మనమైతే మేకింగ్ అనేది చేస్తున్నామండి. ఈ లాకెట్ వచ్చేసి లోటస్ థీమ్తోనే ఉంటుంది అనమాట. కలవ పువ్వు అనేది లాకెట్ కింద అయితే మనమైతే సెట్ చేస్తున్నాం అనమాట. చూడొచ్చు మీరు చుట్టూరా కూడా జర్దోసిని ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోవాలండి. అవుటర్ లైన్ అయితే ముందుగానే నేనైతే స్టిక్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇవి వచ్చేసి స్టోన్ చైన్, ఇంకా అలాగే షుగర్ బీడ్స్ యాడ్ చేసే నేనైతే ఈ లాకెట్ అనేది రెడీ చేశానండి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా మేకింగ్ చేయడానికి అయితే మనం B7000 గమ్ని యూజ్ చేస్తామండి. సిజర్, ఇంకా అలాగే ఐపిన్స్ అంటాం కదా, ఐపిన్స్, ఇంకా నైలాన్ థ్రెడ్, క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ని అయితే మనమైతే తీసుకున్నాం అనమాట. గోల్డ్ కలర్ బాల్స్ని కూడా మనమైతే తీసుకోవడం అనేది జరిగిందండి. 3mm గోల్డ్ కలర్ బాల్స్, 4mm గోల్డ్ కలర్ బాల్స్, ఇంకా అలాగే క్రిస్టల్స్ వచ్చేసి మనం 4mmలోనే తీసుకున్నాం అనమాట. క్రిస్టల్స్ యొక్క సైజ్ వచ్చేసి నైలాన్ థ్రెడ్ వైట్ కలర్లో తీసుకున్నామండి. బ్లాక్ కలర్లో బ్లాక్ బీడ్స్కి బ్లాక్ కలర్లో తీసుకుంటే ఇంకా బాగా లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు మొత్తం కూడా నీట్ ఫినిషింగ్తో మనమైతే లాకెట్ అనేది ఈ విధంగా అయితే సెట్ చేసేసుకున్నాం అనమాట. మొత్తం అంతా కుందన్ వరకు స్టిక్ చేసామండి. మీరు చూడొచ్చు కింద ఇగో ఐ పిన్స్ని పెట్టి కింద వచ్చేసి గుట్ట పూసల్లాగా మనమైతే కింద కొంచెం యాడ్ చేసాము. దానివల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా కొత్తగా మేక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ అండి. గుట్ట పూసలు అనేవి మెయిన్గా చాలా బాగుంటాయి అనమాట. ఏ చైన్స్ మీద కన్నా ఏ బ్లాక్ బీడ్స్ మేకింగ్ చేసుకోవాలి అనుకున్నా కానీ గుట్టపూసలు అనేవి కింద ఇట్లా హ్యాంగ్ చేసుకుంటే మాత్రం దాని లుక్కే మారిపోద్ది అనమాట టోటల్గా. చూడొచ్చు ఈ విధంగా అయితే మనం 4mm క్రిస్టల్స్ అయితే యూస్ చేశానండి నేను. మీ ఇష్టం, మీరు ఎలా అన్నా కానీ మీరైతే యూస్ చేసుకోవచ్చు. స్పిన్నర్స్ అంటారు, స్పిన్నర్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఐపిన్స్ని ఈ విధంగా అయితే సెట్ చేసేసుకోవాలండి. మొత్తం కూడా B7000 గమ్నే యూస్ చేసామన్నమాట. మన లాకెట్ అయితే ఈ విధంగా అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఇగోండి, ఆల్రెడీ నేను ఒక పక్కన ఎక్కించేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకొక సైడ్ని ఈ విధంగా అనేది చూపిస్తున్నాను. చూడొచ్చు మీరు మూడు ఏ విధంగా వేస్తున్నాను ఏంటి అనేది బాగా గమనించినట్టయితే ఇంట్లోనే ఈజీగా సూది లేకుండా ఈజీగా ఎలా ఎక్కిస్తున్నాము, ఓకే బీడ్స్ అనేవి ఎలా ఎక్కిస్తున్నాం అనేది ఒకసారి చూడండి. నేనైతే స్లో మోషన్లోనే పెట్టి వీడియో అంతా కూడా మీకైతే అర్థం అవ్వాలని చెప్పి అయితే తీసాను అనమాట ఈ వీడియోని. ఈ బీడ్స్ చైన్ వచ్చేసి 18 ఇంచెస్ అండి. లాకెట్తో కలిపి 18 ఇంచెస్ అయితే వస్తుంది అనమాట. ఇలా 2 లైన్స్ కింద తీసుకోవాలండి నైలాన్ థ్రెడ్ని. చూడండి ఇందులో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఐపిన్స్ ఏవైతే పెట్టామో ఆ ఐపిన్స్కి 3 అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం B7000 గమ్ని పెట్టుకోవాలండి. టెన్షన్ పడాల్సిన పని ఉండదు అనమాట. ముడి జారుతుందేమో అనే భయపడాల్సిన పని ఉండదండి. గమ్ అయితే పెట్టుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిందనమాట. గమ్ అనేది మీరైతే పెట్టుకోండి ఇలా 3 వేసిన తర్వాత ఐపిన్కి. చూడండి నేను ఇక్కడ పెట్టింది ఎల్లో కలర్లో కనిపించింది కదా మీకు, అది అయితే మైనం అంటారండి, దాన్ని వ్యాక్స్ అంటారనమాట. దాన్ని అయితే సూది లేకుండా మనం ఈ విధంగా గమ్ లాంటిది అది కూడాను కొంచెం ఇట్లా రబ్ చేసి క్రిస్టల్ నైలాన్ థ్రెడ్కి ఈ వైట్ కలర్ మనం ఏదైతే పెట్టామో ఆ వైట్ కలర్ నైలాన్ థ్రెడ్కి ఇట్లా రఫ్ చేస్తే అది కలుస్తుంది అనమాట. ఆ విధంగా మనం ఇట్లా రఫ్ చేయాలండి బాగాను. థ్రెడ్ని ఆ విధంగా రఫ్ చేస్తే ఇట్లా 2 జాయింట్ అవి ఒక దాంట్లోంచి ఒకటి మనం ఈజీగా ఈ విధంగా అనేది ఎక్కించేసుకోవచ్చు అనమాట. సూది లేకుండా ఇట్లా ఈజీ. దీని యొక్క ట్రిక్ ఇదేనండి. మైనం అనేది యూజ్ చేస్తారనమాట ప్రతి ఒక్కరు కూడా. ఎవరైతే బీడ్స్ కలెక్షన్ చేస్తారో ఉంటారు కదా బయట, పూసల దండలు అనేవి చేస్తారు కదా, వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ సూది లేకుండా ఈ విధంగా మైనం అనేది యూజ్ చేసి చేస్తారనమాట. ఒక సైడ్ ఈ విధంగా ఎక్కించేసుకున్న తర్వాత సేమ్ ఎగ్జాక్ట్గా ఎక్కించుకున్న తర్వాత ఈ విధంగా అయితే సమానంగా ఉందా లేదా అనేది చూసుకోవాలండి. నేనైతే కొంచెం ఎక్కువ ఎక్కించేసానని చెప్పి మళ్ళీ మైనం యూజ్ చేసి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఉన్న థ్రెడ్కి అయితే ఎక్కించాను అనమాట. చూడండి ఈ విధంగా ఈజీగా సూది లేకుండా మనం అయితే ఎక్కించుకోవచ్చు. సమానంగా వచ్చాయా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలండి. ఇప్పుడు 2 థ్రెడ్స్ని కూడా కలిపి ఈ 3mm గోల్డ్ బాల్ ఉంది కదా, దాన్ని అయితే ఎక్కించుకోవాలన్నమాట. కలిపేసేయాలన్నమాట. మళ్ళీ థ్రెడ్ని కలిపేసి ఈ విధంగా ఎక్కించుకోవాలండి. అంతే ఈజీగా మనం అయితే సూది లేకుండా ఈ విధంగా మైనం యూజ్ చేసి ఎవరైనా సరే ఈజీగా అనేది బ్లాక్ బీడ్స్ అనేవి చేసుకోవచ్చండి. ఇంట్లోనే బయటకు వెళ్ళాల్సిన పనే ఉండదు అనమాట. మనకు నచ్చిన విధంగా మనం అయితే కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఇన్కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఒకవేళ చేయించుకోవాలి కావాలి అని అనుకుంటే మాత్రం మనకైతే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఒక మెసేజ్ అయితే చేయండి. చూడండి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీలోనే యూజ్ చేసామన్నమాట మనం. ఈ గోల్డ్ బాల్స్ ఇంకా ఈ క్రిస్టల్స్ అనేవి
కొన్ని ఇయర్స్ వరకు కూడా ఇవి అనేవి షైనింగ్ అనేది పోదండి. మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఇదే కాదండి, ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటానండి. ప్లీజ్ అండి, ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ చిన్న బిజినెస్ ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటానండి. ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటానండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అని ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి. కొత్తగా బ్యాంగిల్స్ని కూడా మనం అయితే లాంచ్ అనేది చేయడం అనేది జరిగింది కదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మెసేజ్ అయితే చేయండి. లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయండి గాజులు కూడా. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్కి అయితే చాలా మంచిగా ఆఫర్ ప్రైజింగ్లో అయితే వస్తున్నాయి అన్నమాట. గాజులు అనేవి పెళ్లి గాజులు, ఇంకా అలాగే పూజలు, వ్రతాలు గాజులు అన్నీ మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. చాలా లిమిటెడ్ స్టాక్లోనైతే ఫస్ట్ అయితే తెప్పించాను అనమాట. ప్రీమియం క్వాలిటీ అండి. చూడండి, బ్లాక్ బీడ్స్ మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. లుక్ అయితే చాలా బాగుందండి. నేనే పర్సనల్గా కస్టమైజేషన్ అనేది చేసుకున్నాను, నాకు నేనుగా వేసుకోవాలని చెప్పేసి. చూడండి, నేను ఇట్లా వీడియో తీసుకుంటూ ఉంటుంటే మా బొడ్డోళ్ళు చూసారా మధ్యలో వచ్చేసారు వీడియోలోకి. ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీగా నేనంటూ ఉన్నారనమాట. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ బ్లాక్ బీడ్స్ ఎలా అనిపించాయో నాకైతే కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.